పాస్టర్ గారు వ్రాసిచ్చినటువంటి ప్రార్థన చేసి రాసేటువంటి నూనెలో అద్భుతం లేదు. వారాలు వారాలుగా నువ్వు చేస్తున్న ఆ ప్రార్థనలో, వారకూడికల్లో లాభం లేదు. అద్భుతం జరిగించాలి అంటే వాక్యము ఎప్పుడు నీతో సమయమనక వాక్యాన్ని చదవాలి. యెహోషువతో ఏం చెప్తాడో తెలుసా దేవుడు? మోషే చనిపోయిన తర్వాత ఇశ్రాయేలునందు భయం పొందితే యెహోషువ దగ్గరకు వచ్చి దేవుడు ఏం చెప్పాడంటే, ఇదిగో ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని నీవు ధ్యానించుటలో తప్పిపోకూడదు, బోధించుటలో కూడా. పర్సనల్గా నువ్వు వాక్యాన్ని చదువుకో, ధర్మశాస్త్రాన్ని గ్రంథాన్ని చదువుకో, నీవు కుడి ఎడమలకు తప్పిపోకుండా. రెండోది నువ్వేం చేయాలంటే అనుదినము, ప్రతి విశ్రాంతి దినము ఇశ్రాయేలీయులు ఏం చేయాలంటే వారికి నీవు ప్రకటించాలి. కనాను చేరేంత వరకు ధర్మశాస్త్ర గ్రంథము ప్రకటించబడుతూ ఉండాలి.